హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వారం రిలీజ్ అయిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఫ్రెండ్స్, ఈ సినిమా నిన్న శుక్రవారం రిలీజ్ అయింది. నాకు కొంచెం లేట్ అయింది సినిమా చూడటానికి. రివ్యూ ఇవ్వడానికి కూడా కొంచెం లేటుగా ఇస్తున్నాను, కానీ పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తాను ఫ్రెండ్స్. 100% రివ్యూ సూపర్గా ఉండిద్ది. మా రివ్యూ కనుక చూసి మీరు సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ కావాలంటే మా గత వీడియోస్ కూడా చూడండి. రివ్యూ ఎంత పర్ఫెక్ట్గా ఉండిద్ది. మా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్తే మా రివ్యూ ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీకే అర్థమైంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చకపోతే కూడా డిస్లైక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే సుహాస్ హీరోగా చేస్తున్న సినిమా ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఫ్రెండ్స్, ఇతను మనకు గుర్తుంటే కరోనా టైంలో కలర్ ఫోటో సినిమా తీశాడు. చాలా బాగుంది సినిమా, మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత హీరోగా ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికి కూడా అతనికి సెట్ అయ్యే కథను ఎంచుకొని రైటర్ పద్మభూషణ్ సినిమా చేశాడు. బాగుంది సినిమా. భారీ స్థాయిలో హిట్ అయిపోయినప్పటికీ కూడా బాగానే ఉంది సినిమా. నాకైతే నచ్చింది కూడా ఆ సినిమా. ఆ తర్వాత అతను ఎంచుకున్న సినిమా హీరోగా ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఇతను హీరోగానే కాకుండా అతను ఎంచుకున్న క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు గమనిస్తే ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలో చేసిన చిన్న క్యారెక్టర్ కానివ్వండి, హిట్ 2లో విలన్గా చేసిన క్యారెక్టర్ కానివ్వండి, అతను చేసిన సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ కూడా అతని స్టైల్లో చాలా బాగుంటాయి. ఇతనైతే హీరో మెటీరియల్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే 100% హీరో మెటీరియల్ కాదు. అంత హైటు కాదు, అంత కలరు కాదు, కానీ ఇతనికి తగ్గ కథలు ఎంచుకొని చాలా బాగా అడుగులు వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇతని మీద నమ్మకంతోనే నేను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాకి వెళ్ళడం జరిగింది. మరి ఫ్రెండ్స్, సినిమా అయితే ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇక విషయంలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, ఈ సినిమాకి డైరెక్టర్ దుష్యంత్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శేఖర్ చంద్ర, నిర్మాతలు వచ్చేసి నిర్మాత పేరు సరిగా గుర్తులేదు కానీ సహ నిర్మాతలు అయితే బన్నీవాస్ అలాగే వెంకటేష్ మహా. ఫ్రెండ్స్, మరి సినిమా కథ ఏంటి? ఫ్రెండ్స్, కథ అయితే కొత్త కథ ఏం కాదు, ఆల్రెడీ మనం 100 సార్లు చూసిన కథే. గ్రామీణ నేపథ్యాల్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ ఎక్కువ శాతం మనం చూసిన కథే, తెలిసిన కథే. కథ అయితే నేను ఎప్పుడు పూర్తిగా చెప్పను ఫ్రెండ్స్, పాయింట్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే కథ మీరు ఇక్కడే తెలుసుకొని సినిమాకి వెళ్తే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేరు. అది మంచి సినిమా అయినా కానివ్వండి, ఫ్లాప్ సినిమా అయినా కానివ్వండి. అందుకని జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కథ ఏంటంటే అంబాజీపేట అనే ఊర్లో ఒక పల్లెటూరు అనుకోండి, ఒక అక్క, ఒక తమ్ముడు, అలాగే హీరో హీరో తమ్ముడు, హీరోకి ఇంకొక అక్క ఉంటుంది. అలాగే ఆ ఊర్లో ఒక పెద్ద మనిషిగా అవుతున్న వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ఒక చెల్లి ఉంటుంది. ఆ చెల్లి ఇతను ప్రేమించుకుంటారు, హీరోయిన్ అనుకోండి. అలాగే ఆ అక్కకి ఆ ఊరిలో వడ్డీ వ్యాపారం చేస్తున్న పెద్ద మనిషి గవర్నమెంట్ ఆఫీస్లో, అంటే గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం ఇప్పిస్తాడు. మామూలుగా ఆమెకు వచ్చే ఉద్యోగం అయినప్పటికీ కూడా అతను ఇప్పించాననే పేరు తెచ్చుకుంటాడు. ఆ ఊర్లో అతనికి ఎవరు అతని మాటను జవదాటరు, ఎందుకంటే అందరికీ వడ్డీలు ఇచ్చేసి ఉంటాడు. కనుక అందరూ అతని గుప్పిట్లో ఉంటాడు. అదిగాక పెద్ద కులస్తుడు అనే ముద్ర ఒకటి ఉంటుంది. మన హీరో ఏంటంటే బ్యాండ్ మేళం కొడుతుంటాడు, అలాగే క్రాఫ్లు గెడ్డాలు చేస్తుంటాడు. ఫ్రెండ్స్, మరి కథ అయితే ఇదే, జస్ట్ పాయింట్. ఇందులో జరిగిన విశేషం ఏంటంటే కులాలు మతాలకి సంబంధించినవి ఇవన్నీ మనం చూసేసాం, కానీ ఇందులో అలాంటి పాయింట్ టచ్ చేయకుండా వేరే పాయింట్ని టచ్ చేశాడు ఫ్రెండ్స్. ప్రేమ కథ అనుకొని మన సినిమాకి వెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రేమ కథను సైడ్ పెట్టేసి ఇంకొకటి టచ్ చేశాడు. అదేంటంటే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం. ఎలాంటి వారికైనా కానీ ఉండేది అదే ఫ్రెండ్స్. ఈ సినిమాలో హీరో ప్రేమ తెలిసిన హీరోయిన్ అన్నయ్య హీరో అక్కని ఒక అవమానానికి గురి చేస్తాడు. అవమాన భారంతో ఆవిడేం చేసింది, హీరో అతని మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది చాలా బాగా తీశాడు ఫ్రెండ్స్. మనకి మామూలుగా ఇలాంటి సినిమాల్లో స్టార్టింగు ఎండింగు అవన్నీ మనకు ముందుగానే ఊహించేస్తాము, కానీ ఈ సినిమాలో అలా కాకుండా చాలా జాగ్రత్తగా తీశాడు. అలా అని చెప్పి అద్భుతంగా తీసాడు, అదిరిపోయింది బెదిరిపోయిందని కాకుండా ఇట్స్ అ డీసెంట్ వర్క్ అంటారు చూసారా, అలా చాలా బాగా తీశాడు ఫ్రెండ్స్. ఈ సినిమాలో ప్రేమ బాగానే ఉండిద్ది, ఓకే, కానీ ప్రేమికులు లాస్ట్కి కలుసుకోరు. ఆవిడ వేరే అతను పెళ్లి చేసుకునిద్ది, అది సిచ్యువేషన్ తప్పలేదు, కానీ వాళ్ళ ప్రేమ సక్సెస్ అయ్యిద్ది, కానీ ప్రేమికులు ఇద్దరు పెళ్లి చేసుకోరు. అదేంటి, చాలా బాగా ఉంది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది.
అలాగే విలన్కి వాళ్ళ అక్కకి చేసిన దారుణానికి హీరో వేసే శిక్ష ఏంటి, అది కూడా క్లైమాక్స్ చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి క్లైమాక్స్లు మనం చూసే ఉంటాం కానీ ఇతను కొంచెం కొత్తగా ట్రై చేశాడు, అది చాలా బాగా ఉంది. నాకైతే బాగా నచ్చింది కూడా ఫ్రెండ్స్. మరి ఇది డైరెక్టర్ అయితే చాలా బాగా తీశాడు సినిమాని. ఎక్కడ కూడా బోర్ అయితే నాకు కొట్టలేదు, ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టలేదు ఫ్రెండ్స్. ఇది నాకు పర్సనల్గా నేను ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్, ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకైతే థియేటర్లో ఉండి సినిమా చూస్తున్నాను అయితే అనిపించలేదు. ఖచ్చితంగా ఇది చాలా తక్కువ సినిమాలుగా అయింది. నేను కూడా అక్కడే ఉన్నానా అన్న ఫీల్తో ఈ సినిమా రన్ అయింది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూలు పడిన దాకా అరే నేను థియేటర్లో ఉన్నానన్న సంగతి నాకు తెలియలేదు. చాలా బాగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయాను. ఆ తర్వాత తీసిన సినిమా కూడా అంటే సెకండ్ హాఫ్ చాలా బాగా ఉంది. కథని చాలా బాగా నడిపించాడు. మనకు అప్పుడే సినిమా అయిపోయిందా అనిపించేంత స్థాయిలో సినిమా ఉంది ఫ్రెండ్స్. మరి సినిమా అయితే డైరెక్టర్ చాలా బాగా చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ఇతను చాలా క్రితమే పరిచయం అయ్యాడు మన రవిబాబు గారి సినిమాల్లో. గుర్తుంది కదా రవిబాబు గారి సినిమాలు, ఈ సినిమాలతో అతను ఇంట్రడ్యూస్ అయ్యాడు. అప్పుడైతే నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడేమో అని అనుకున్నాను కానీ అనుకున్న స్థాయిలో రాణించలేదు. కానీ ఈ సినిమాకి పాటలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఉన్న పాటలు ఒక పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది, గుమ్మ అనే సాంగ్ ఏదో ఉంది, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అబ్బో అనే స్థాయిలో లేకుండా అలాగని డిసప్పాయింట్ చేసే స్థాయిలో లేకుండా బాగానే ఉంది. సినిమాతో పాటు రన్ అవుతుంది, చాలా బాగా ఉంది. ఎక్కడ సన్నివేశాన్ని డామినేట్ చేసింది అనే స్థాయిలో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. ఇక సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుహాస్. ఇతను ఎంచుకుంటున్న క్యారెక్టర్స్ చాలా బాగా ఉన్నాయి. ఇతని కోసం ఈ క్యారెక్టర్ పుట్టిందా, ఈ క్యారెక్టర్లోకి ఇతను దూరిపోయాడా అనే స్థాయిలో ఇతను నటించాడు. మీరు గమనిస్తే తీసిన కలర్ ఫోటో కానివ్వండి, అందులో కూడా ఆ పాత్ర ఇతని కోసం రాసిన పాత్ర ఏమో అన్నట్టుగా ఉంది. రైటర్ పద్మభూషణ్లో కూడా అలాగే ఉంది. ఈ సినిమాలో కూడా సేమ్ టు సేమ్ అలాగే అనిపించింది. ఈ క్యారెక్టర్లోకి బ్యాండ్ కొట్టేవాడు ఎలా ఉంటాడు, అద్భుతంగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. అతను అలా చేశాడు, క్యారెక్టర్ని చాలా బాగా చేశాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ సీన్లో ఇతను గుండు కొట్టే సీన్ ఉంటుంది, అది కూడా సూపర్గా ఉంది. విలను ఇతను గుండు కొడతాడు, ఆ సీన్ అయితే క్యాక్ అనిపించింది నాకు. అంటే అతని పర్ఫార్మెన్స్ బాగుంది ఆ టైంలో. అలాగే విలన్ వచ్చి దానికి కొంచెం ముందు, ఆ సన్నివేశానికి కొంచెం ముందు విలన్ తమ్ముడితో ఒక గొడవ అయితే విలను అతని షాప్కి వచ్చి అతనితో షేవింగ్ కటింగ్ చేయించుకుంటా సంకలు గీరించుకుంటా ఒక డైలాగ్ వాడతాడు, ఎవరి వాళ్ళు అక్కడ ఉండాలరా, మా తమ్ముడిని కొట్టావు కదా, అది విషయం నాకు తెలుసు అని చిన్న వార్నింగ్ ఇస్తాడు. ఆ టైప్లో సుహాస్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయి. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో అక్కగా చేసిన ఈవిడ మీకు గుర్తుంటే, అంటే ఆ పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ ఫిదా సినిమాలో హీరోయిన్ అక్కగా చేసింది. ఆ తర్వాత చాలా సినిమా చేసింది అనుకోండి, మంచి పాత్ర పడింది. చాలా తర్వాత ఆమె చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తు. ఈ క్యారెక్టర్తో ఆమె బాగా గుర్తుండిపోయింది, చాలా బాగా గుర్తుండిద్ది. ఒక రంగం చెప్పాలంటే హీరో ఈమె అని చెప్పవచ్చు సినిమాకి. సుహాస్ది క్యారెక్టర్ రోల్ అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు, ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి అది అర్థమైద్ది. సూపర్గా చేసింది, సినిమా మొత్తం ఆమె చుట్టే తిరిగిద్ది, చాలా బాగా నటించింది. ఆత్మాభిమానం దెబ్బతింటే ఎలా ఉంటుంది, ఆత్మ గౌరవం దెబ్బతింటే ఎలా ఉంటుంది, ప్రతి మనిషికి అలాంటిది ఒకటి ఉండిద్ది, నిజాయితీగా ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉండిద్ది అనేది చూపించిన తీరు చాలా బాగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ అనిపించింది నాకైతే. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకునే పాత్ర ఇంకొకటి మన కేశవ, పుష్పలో హీరో పక్కన ఉంటాడు కదా, ఆ కేశవ చేసిన క్యారెక్టర్ ఈ సినిమాలో కూడా అతను కూడా ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. ఎందుకంటే చాలా తర్వాత పుష్పలో ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో కూడా అంత పేరు వచ్చిందని చెప్పను, కానీ ఆ స్థాయిలో గుర్తుంచుకునే సినిమా ఇది. హీరో ఎక్కడ ఉంటే ప్రతి సన్నివేశంలో ఇతను కూడా ఉంటాడు, ఎందుకంటే హీరోయిన్ ముద్దు పెడుతున్నప్పుడు కూడా ఇతను పక్కనే ఉంటాడు. అంటే ఇతను లేకుండా హీరో ఏది చేయలేడు అని కాదు కానివ్వండి, హీరోలో ఇతను సగం అన్నట్టుగా మనకు సినిమాలో చూపించాడు. ప్రతి సన్నివేశంలో ఉంటాడు. ఇతని క్యారెక్టర్ కూడా చాలా బాగా ఉంది. ఇంటర్వ్యూలకి ఇతను ఇచ్చిన ఎక్స్ప్రెషను ఇంటర్వ్యూలు సీనప్పుడు నాకైతే భలే అనిపించింది. మనకు ఒక చిన్న ట్విస్ట్ లాంటిది అది, చాలా బాగా ఉంది ఆ సన్నివేశం కూడా. మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలుసుకోవడం చాలా కొంచెం కష్టం, కానీ కష్టం ఎందుకని అని అర్థం చేసుకోండి, అదేం తప్పు కాదు, కానీ చాలా బాగా పలికించాడు ఫ్రెండ్స్. ఇక హీరోయిన్ ఓకే అనిపించింది. విలన్గా చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు. లాస్ట్లో అతను కూడా గుండు కొట్టించుకుంటాడు,
తప్పలేదు, ఎందుకంటే ఆ సన్నివేశం రివర్స్ అయింది. ఇంటర్వ్యూల సన్నివేశం చివరికి వచ్చేదానికి రివర్స్ అయింది. హీరో విలన్కి గుండు కొడతాడు. ఫ్రెండ్స్, మరి సినిమా అయితే చాలా బాగా ఉంది. కులాల మధ్య జరిగిన సన్నివేశం అనుకోండి, అహంకారానికి అలాగే ఆత్మ గౌరవానికి మధ్య జరిగిన కథ అనుకోండి, ఏదైనా కానివ్వండి, సినిమా అయితే చాలా బాగా తీశాడు. ఫ్రెండ్స్ నాకైతే సినిమా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిద్దని నేను పర్ఫెక్ట్గా అనుకున్నాను. ఫ్రెండ్స్, నేను అన్ని సినిమాలు అదిరిపోయినాయి బెదిరిపోయినాయి అని చెప్పను, రివ్యూ ఉన్నట్టుగా చెప్తాను. అది ఏ హీరోది అవనండి, నా హీరోది అవనండి, ఇంకొక హీరో అవదండి, ఏదైనా కానివ్వండి, సినిమా బాగుంటే బాగుందని చెప్తాం, బాగోకపోతే బాగోలేదని చెప్తాను. నేను ఒక్కడిని బాగలేదని చెప్పిన మాత్రం నా సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోదు. నేను బాగుంది అని చెప్పినంత మాత్రం నా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోదు. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే కోటబొమ్మాలి పిఎస్ సినిమా నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాను, కానీ నాకెందుకు ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఓటీటీలో అయితే మాదిరిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరి ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి ఖచ్చితంగా. మీరు పెట్టే టికెట్ డబ్బులకి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఇచ్చే సినిమానే కానీ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసే సినిమా అయితే కాదు. ఎందుకంటే సినిమా అబ్బో అనే స్థాయిలో లేదు, అలాగని తీసేసే స్థాయిలో లేదు. సినిమా మీకు నచ్చే స్థాయిలో ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కథ బాగుంది, తీసిన విధానం బాగుంది, అందులో ఉన్న పాయింట్ ప్రతి ఒక్కరిని టచ్ చేసే విధంగా ఉంది. ఈ కులాలు మతాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నవి, అవి పోయేవి కాదు, సచ్చేది కాదు. అందరూ అంటుంటారు కులరహిత సమాజం కావాలి, కులం లేని సమాజం కావాలని అంటూ ఉంటారు, కానీ అన్ని పై మాటలే. అవి అయ్యేది లేదు, సచ్చేది లేదు. నిజం. ఎందుకంటే మనల్ని ఎప్పుడు అలా విభజించి పాలిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, చూశారు కదా మీరు. మేము ఆ వర్గం వాళ్ళకి బాగా పెద్దపీట వేసాము, ఈ వర్గం వాళ్ళకి పెద్దపీట వేసాము అని అంటానే ఉంటారు, కానీ అలా మనల్ని విడగొడుతున్నారు. మనం కూడా దానికి అలవాటు పడిపోయాము. పైకి అంటుంటాం కులాలు మతాలు లేవని, కానీ చాలామంది వాటి భ్రమలోనే బతుకుతున్నారు. అవేమీ లేకుండా బతికితే చాలా బాగుండిద్ది అనేది నా ఫీలింగు. ఈ సినిమా కూడా కొంచెం కులాల మధ్య ఇదయింది కాబట్టి ఆ డైలాగ్ వాడాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, సినిమా అయితే చాలా బాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. ఈ వారం మంచి సినిమా చూడాలనుకుంటే మీరు సినిమాకి వెళ్ళండి. ఓటీటీలో కూడా చూడొచ్చు, కానీ థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు కదా. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.